ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. వచ్చిన భర్త అని అనలేదు. ఎవరు బయటికి వెళ్ళడం లేదు, పోలీసులను చూసి బయటికి రావడమే లేదు. ఇట్లా సందులకి వెళ్ళి కిటికీలకి వెళ్ళి చూడడమే సరిపోతుంది. అయినా అప్పుడు ఎట్లుండంటే అసలు ఎవరన్నా బయటికి వెళ్ళి ఒంటరికి పోవాలన్నా కూడా భయపడేది. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎదురవుతారా, అక్కడ అన్నలు ఎదురవుతారా అన్న ఆలోచనలోనే ఉండేది వాళ్ళు. అలాంటప్పుడు ఎవరు కూడా వచ్చి ఏం చెప్పబోయేది మా గురించి, అసలు నాతోటి మాట్లాడాలన్నా భయపడేది. ఏమి మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయినాక నేను నా పార్టీకి వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకు ఏపీటీ ఇట్లా ఉంటుంది కదా, ఎక్కడెక్కడ ఉందనే తెలుసు కాబట్టి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక 15 రోజులకు వచ్చి కలిసిండు. ఇంట్లోనే కలిసారా? ఇంట్లోనే కలిసిండు. ఇంట్లో కలిసినాక ఇక పిల్లలు అంతా చూసిండు, వెళ్ళిపోయిండు. అంటే మా పిల్లల్ని చూడాలి అనుకున్నప్పుడే ఇంటికి వచ్చేది, లేదంటే ఏం రాకపోయేది. ఇక నేను మాత్రం పిల్లల్ని సాధడమే నాకు లక్ష్యం. కరెక్టే అమ్మా. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పిల్లలు చూడాలనుకుంటే వచ్చేవారు కదా, కానీ బయట ఆయన చేసే కార్యక్రమాలు పేపర్లో చూసినప్పుడు కానీ ఏదైనా ఎన్కౌంటర్ అవుతున్నప్పుడు మీరు భయం లేదా, నా భర్త ఉన్నాడా అనుకోండి? ఇక భయము అని అంటే అదొక పోరాటం అని అనుకునేది. అది ఏదైనా జరగవచ్చు. ఎప్పుడు చెడు వార్త వింటారని అనిపించలేదా? నాకేమనిపించపోయేది, ఏం కాదని అనిపించేది. అయితే వీళ్ళకి ఎట్లున్నాయంటే నేను పట్టుకుంటా, నేను ఇది చేస్తా అది చేస్తాను, వాళ్ళకుంటే నేను దొరకను అనేది ఈయనకుండేది నమ్మకం. నేను దొరకను అనే నమ్మకం ఈయనకుంటే, పట్టుకుంటా అనే నమ్మకం వాళ్ళకు ఉండేది. ఆ ఇద్దరి మధ్య నా నమ్మకం ఏంటంటే నా భర్త దొరకడు, ఏం కాదు అనే నమ్మకం నాకుండేది. అట్లా నేను ఆయనకు ధైర్యం కూడా చెప్పేది. అలా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆయన? ఎన్ని సంవత్సరాలు అంటే ఇక ఆయన పరిచయం అంటే 86 నుండి ఇక 99 దాకా. ఎందుకు వచ్చారు అంటే మేము ఒకసారి పార్టీ ఆదేశాల మేరకే హైదరాబాద్లో ఉంచారు మమ్మల్ని. హైదరాబాద్లో ఉంచినప్పుడు మాకు ఒక ట్రాక్టర్ ఉండే, అప్పుడు ఆ ట్రాక్టర్ని కొంచెం ఒక చిన్న కంపెనీలో పెట్టి మేము అక్కడే ఉండేవాళ్ళం. ఎవరో ఇక మేము అక్కడ ఉన్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆనందరెడ్డి ఎస్ఐ అప్పుడు. అయితే నేను రోడ్డు మీదకి పోయి పిల్లలకి యాపిల్ పండ్లు తీసుకుందామని బయటకు వెళ్ళినప్పుడు ఆయన వచ్చి నన్ను గమనిస్తుండు. నేను మాత్రమే తెలుసు, తన తెలియదు కాబట్టి ఈయన లేడు, ఉండకపోయేది, నైట్ వచ్చేసేది. అయితే ఇక నేను మాత్రమే తెలుసు కాబట్టి వచ్చి నన్ను గమనిస్తుండు. నేను పోలీసు వాళ్ళని బాగా గుర్తుపట్టేది. గమనించినప్పుడు నేనేం చేసినట్టు వాళ్ళని సరిగా గమనియాలంటే నేను ఇంట్లోకి వచ్చేసిన, మా బాబుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసి నేను కిటికీ సందులోకి వెళ్ళి చూసిన, నన్ను మా ఇంటిని మమ్మల్నే గమనిస్తుండా లేదా అని చెప్పేసి చూస్తే మమ్మల్నే గమనిస్తుంది అనేది నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి నేనేం చేసినంటే ఇక కంపల్సరీ దాడి జరుగుతుంది, ఈరోజు మా ఇంటికి వచ్చేస్తారనే నమ్మకం నాకు వచ్చేసింది. ఈయన వచ్చేసరికే నేను వంట చేసిన, పిల్లలకి అన్నం పెట్టేసిన, అంతా సర్దుకొని సిద్ధంగా ఉన్నా. ఇట్లా వచ్చిర్రు, ఇట్లా సంగతి ఖచ్చితంగా ఈరోజు మన ఇంటికి వస్తారు అని అంటే, లేదు నీకు అంత నమ్మకంగా ఎట్లా చెప్తున్నావు అంటే, లేదు తప్పకుండా వచ్చేస్తారనే ఆలోచనతో నేను తనకు చెప్పిన. అంటే రావడం చూడలేదు చూడలే వాళ్ళు ఎప్పుడో వద్దామని వాళ్ళది, వాళ్ళు ఎప్పుడు వచ్చేది వాళ్ళకే తెలుసు కదా. మన ఆలోచనలో మనమున్నాం, ఎట్లా వస్తారనేది మనకు ఆలోచన తెలుసు కాబట్టి లేదు మనం ఈ నైట్ వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా వస్తారని చెప్పేసి మేము 10 గంటలకు వెళ్ళినాం. 10 గంటలకు వెళ్ళినప్పుడు వాళ్ళు 12 గంటలకు వచ్చేసారు నైట్. చూశాక తాళం ఉందని చెప్పేసి అటు ఇటు పక్క వాళ్ళని అందరిని అడిగేసి ఎటు వేరు వీళ్ళంటే కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పారు. వెళ్ళిపోయినప్పుడు ఇక మేము అక్కడ వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాం, కొత్తపేట అని అక్కడ ఉన్నాం, మనకు తెలిసిన పరిచయస్తులు ఉంటే అక్కడ ఉన్నాం. అక్కడ కూడా పార్టీ ఆదేశాల మేరకే అక్కడనే ఉన్నాం. ఆ క్రమంలో ఏంటంటే ఇక తప్పదు, ఇక నేను వెళ్ళిపోతా అన్న ఆలోచనతో మళ్ళీ వాళ్ళని కలిసి వెళ్ళిపోయింది ఇక మొత్తానికి. ఆ తర్వాత చాలా కష్టమైంది. ఇక ఇంటికాడ పిల్లల్ని చూసుకోవడం, పని చేసుకోవడం, పిల్లల్ని చదువుకోవడం, ఏంటంటే ఇక అన్ని రకాలుగా నేనే అక్కడ అత్తయ్యని చూసుకోవడం, ఆడపడుచుని చూసుకోవడం,
వాళ్ళ మంచి చెడులు అన్ని రకాలుగా నేను పిల్లల్ని చదువుకోవడం. ఒకవైపు పోలీసులు వేధింపులు అంటే వేధింపులు అంటే మామూలుగా కాదు, 2 రోజులకు ఒకసారి ఇట్లా రావడం. స్టేషన్ వాళ్ళు కాకపోతే అక్కడ స్పెషల్ వాళ్ళు, ఇక స్టేషనే పడ్డది అక్కడ కాబట్టి ఒరకుటిపల్లిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేది. నేను పనికి పోవడానికి కూడా ఇట్లా స్టేషన్ ఉన్నప్పుడు నేను అట్లా పత్తేరడానికి ఒక రోజు పోయినా. పోతే ఎందుకు వచ్చినావు నువ్వు, ఏమిటికి వచ్చినావు, వాళ్ళ ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చేసింది ఏంది, అసలు పనికే వచ్చిందా దేనికి వచ్చిందా అన్న ఆలోచన వాళ్ళకుండే. ఎందుకు వచ్చినావు అని నా దగ్గరకు వచ్చి అడిగారు. లేదు నేను ఇక్కడ పని చేయడానికి వచ్చిన, పత్తేరడానికే వచ్చిన, మరి మీరు చేసుకుంటున్నా నా పిల్లల్ని చదువుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి నేను మాట్లాడినప్పుడు మరి ఎలా కష్టపడ్డావమ్మా అప్పుడు? ఇదే పని, ఏ పని, కలుపు పని, వ్యవసాయం పని. ఆ వ్యవసాయం పనుల మీదనే పిల్లల్ని పోషించుకోవడం జరిగింది. మరి ఎందుకు వచ్చారు బయటకు? అయినా ఎందుకు వచ్చారు అంటే పిల్లలదే అనారోగ్యం. అనారోగ్యం వల్లనే. ఎవరు? ఆయనకా? లేదు, పిల్లలకి. ఏమైంది పిల్లలకి? చిన్న బాబుకు కుక్క కడిచింది, పిచ్చి కుక్క కడిచింది. కడిచినప్పుడు ఏమైందంటే మా ఇంటి పక్కలనే ఒక అతనుకు ఒకప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కుక్క కడిచి చనిపోయింది ఆయన. ఈ కుక్క కడిచిన కుక్క కూడా చనిపోయింది. దానివల్ల నాకు చాలా భయం వేసింది. ఇక్కడ మోత్కూరు దగ్గర ఒక మురిపిరాలని ఉంటుంది, అక్కడికి పోతే ఏదో చెట్టు ఇస్తారు అది ఇది అని చెప్పేసారు. అక్కడికి పోవాలంటే అక్కడ దాకా బస్సు ఉంది, అక్కడి నుంచి అక్కడ లోపలికి 5 కిలోమీటర్లు ఏం లేదు. అలాంటప్పుడు అది పొద్దుగాలనే 7 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం అంతే ఉదయం 10 గంటల వరకే అక్కడ చెట్టు ఇస్తారట. ఆ టైంకి నేను పోవాలంటే ఏం చేయాలి, 5 కిలోమీటర్లు. చిన్న బాబు 2 సంవత్సరాలు ఉండు, 4 సంవత్సరాలు ఉండు. అయితే నడుస్తలేడు, ఇక వెనక కట్టుకొని 5 సంవత్సరాలు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాక అక్కడికి పోయినాక వాళ్ళు ఏమన్నారంటే 3 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పేసారు. మరి ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, అప్పుడు పరిస్థితి ఏంది, బాబుకి ఎట్లా అన్నం పెట్టాలని చెప్పేసి మనకు తెలిసిన తల్లు ఉంటే అక్కడికి పోయి 2 గిన్నెలు తీసుకొచ్చుకొని కొన్ని బియ్యం తెచ్చి ఆ 3 రోజులు అక్కడే ఉండి ఆ మందేందో అబ్బాయికి ఇప్పించుకొని, ఎందుకంటే మరి ఏం జరుగుతుందో తెలియదు, పిచ్చి కుక్కనే అన్న ఆలోచనతోటి ఇబ్బందులలోనే మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 5 కిలోమీటర్లు మళ్ళీ వెనక కట్టుకొని నడుచుకుంటూ వచ్చిన. ఇట్లా సంకలు ఎత్తుకుంటే ఆగపోలేడు కదా, చిన్న బాబు కదా అని చెప్పేసి అట్లా చాలా కష్టపడ్డా పిల్లలకి. మీ భర్త అడవిలో ఉన్నప్పుడు శేషన్న వాళ్ళందరితో కలిసి పనిచేశారు, పెద్ద పెద్ద లీడర్లతో. అవును. వాళ్ళు ఎవరైనా ఎప్పుడు చూసారు మీకు? చూసారు. ఎక్కడ అంటే నేను అసలు ఫస్ట్ కిరణాన్ని కలవడం లోయపల్లిలో అన్న పిలిపించుకున్నాను నన్ను. అక్కడ మన బూడిద అనురాధ కలిసిందా? లేదు, అనురాధక్క కలవలే. అయితే అన్న అక్కడికి పిలిపించుకున్నాను. అక్కడ చూసారా శేషన్న కానీ లేదంటే సాంబశివుడు కానీ కలిసారా? అందరు తెలుసు, వాళ్ళు తెలుసు. అన్న సాంబశివుడు అని అంటే సాంబశివుడు కూడా చాలా మంచి వ్యక్తిగా అన్న కలిసి మంచిగా ఉండేది. మేము సాంబశివుడు గురించి అని అంటే మేము బయటకు వచ్చేసినాక అన్న అక్కడే ఉన్నాక, అన్న లొంగిపోయినాక తెలంగాణ పార్టీలోకి వచ్చేసిండు, మేము కూడా తెలంగాణ పార్టీలోకి వచ్చేసినాం. అది మేము తెలంగాణ పార్టీలోకి రావడానికి కారణం కూడా ఏంది అని అంటే ఒక 60 ఏళ్ళ పోరాటం ఇది తెలంగాణ పార్టీ అనే ఆలోచనతోటి మనకు మండల నాయకులే కానీ జిల్లా నాయకులే కానీ వచ్చి మీరు రావాలి, ఈ పార్టీలోకి రావాలి అన్న ఆలోచనతోటి వాళ్ళు అన్నప్పుడు ఇది కూడా ఒక న్యాయమైన పోరాటమే. 60 ఏళ్ళ నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎంతోమంది అమరులయ్యారు కదా, ఇలాంటి దానికి మనం పోరాటం చేయాలన్న ఆలోచనతో నేను ఆ పార్టీలోకి వెళ్ళిపోయినా. మేము కూడా వెళ్ళిపోయి ఎంపీటీసీగా పోటీ చేసిన. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే దానికి కారణం ఏంటంటే ఇదొక పార్టీ అన్నది అయిపోయింది అన్నట్టు, దాంట్లో ఎంపీటీసీగా పోటీ చేసిన. నేను గెలిచారా? లేదు, 50 ఓట్లతోటి పోయినా. అంటే సానుభూతితోటే, నా దగ్గర పైసలు లేవు కదా, ఈయన అప్పటికే లొంగిపోయిన. అప్పుడే 2001లో ఎలక్షన్ జరిగింది, నాకు డబ్బులు లేవు కాబట్టి పెట్టంతా పెట్టినాము. సానుభూతితోటే వడ్లు మన ఓట్లు ఎట్లా అంటే 2nd స్థానంలో వచ్చేసిన నేను. అంటే ఆ 2nd స్థానంలో ఎట్లా వచ్చిన అంటే హోమ్ మినిస్టర్ గారు ఊరు కదా, టీడీపీ వ్యక్తి గెలిచిండు. అక్కడ జర బలంగా ఉంటుంది కాబట్టి గెలిచింది. అంటే 2 ఊర్లకు కలిసి ఎలక్షన్. కాదు, మీరు బయటకు వచ్చేదాకా పార్టీ ఎప్పుడు మళ్ళీ మీకు రమ్మని పిలవలేదా, అన్నకు కానీ మీకు కానీ? బయటకు వచ్చేసినాక ఏం విలువలే కానీ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు గమనించేది.
ఏమన్నా మళ్ళీ ఇబ్బంది పెడుతురా అన్నది అంటే వాళ్ళ ఆదేశాల మేరకే మేము బయటకు వచ్చేసిండు. ఎందుకంటే పిల్లలకు అనారోగ్యం కారణం ఇంట్లో ఇబ్బందులు మరి జరుగుతున్నాయి డబ్బులు ఇవ్వలేదా పార్టీ? పార్టీ డబ్బులు ఎందుకు ఇస్తుంది? అంటే హాస్పిటల్ ఖర్చులు కోసం. లేదు, ఎవరేమి ఇవ్వలేదు. మేమంతా గవర్నమెంట్ ఇచ్చిందా లొంగిపోయినప్పుడు? గవర్నమెంట్ ఇచ్చిందంటే రివార్డు ఏమి ఇవ్వలేదు మాకు. భూమి భూమి కూడా ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అంటే ఒక టెంట్ హౌస్ అనేది ఇచ్చిర్రు, ఇస్తే అది కొద్ది రోజులు నడిపించినాం. ఇక నడవలేదు ఊర్లో కదా, ఇక తీసేసేసిన. బయటకు వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు? మా లొంగిపోయిన ప్రజలు అంటే ప్రజలకు ఈయనకు అసలు చాలా మంచి సంబంధాలు. ఎందుకంటే అన్నం పెట్టుకొని సాదుకున్న వ్యక్తులు వాళ్ళు. ప్రజలు చాలా ప్రేమగా ఇప్పటికి కూడా అన్నని చాలా ప్రేమగా చూస్తారు, ప్రేమగా మాట్లాడతారు, వచ్చి కలుస్తారు. ఈయన లొంగిపోయినాక ఒక 2 నెలలు 3 నెలలు వాళ్ళు చూసి పోవడానికే సరిపోయింది. ఎట్లుంటాడు ఏం కథ అని తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అన్నను కలిసి వద్దామని కొంతమంది అట్లా ఒక 2-3 నెలలు వచ్చిపోయారు. బయటకు వచ్చిన తర్వాత మరి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందాం? ఆర్థిక పరిస్థితి అంటే అప్పుడు ఆయన అన్నున్నప్పుడు వ్యవసాయం చేయనీయలే మమ్మల్ని. మా పొలం ఉన్నది కదా, అత్తమామ సంపాదించిందంతా పొలం కూడా ఏం చేయనీయలేదు. చేయనీయకపోయినా పర్వాలేదు, నేను పని చేసి నేను పిల్లల్ని పోషించుకుంటాను ధైర్యంతో ఏ పని అయినా చేసేది. అంటే అంత వ్యవసాయం పని, కలువు కోయడం కానీ ఇప్పుడు ఆడ ఏంది అని అంటే వరి పంట మనకు లేదు కదా, వరి కొయ్యబోయి ఆ ఒడ్లు తెచ్చి పట్టించి పిల్లలకు నేను పోషించుకునేది. కానీ మాజీలు అందరూ కూడా కొంతమంది దందాలు చేస్తుంటారు. అదే విధంగా వరకొప్పుల మల్లన్న వెళ్ళారా? లేదు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. మాకు అలాంటి దందాలు అప్పుడు అండ్లున్నా ఇండ్లున్నా ఏ రకంగా అయినా మేము ఒకరికి న్యాయంగానే ఉండేది, కానీ ఎలాంటి అట్లాంటివి బయటకు వచ్చిన